నమస్తే. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. వందే మాతర ఫౌండేషన్లో నేను గత 15 సంవత్సరాలుగా కోఆర్డినేటర్గా పనిచేశాను. నాతో పాటు 2015, 16 అట్లా ఒక 8 సంవత్సరాలు ఈ రమణ గారు మరియు వహీద్ గారు కూడా ఇక్కడ వందే మాతర ఫౌండేషన్లో పనిచేశారు. అక్కడటువంటి అది ఒక విద్యా రీసెర్చ్ సెంటర్ అండి. అది వందే మాతర ఫౌండేషన్. దాంట్లో ఉన్నటువంటి చాలా బాగా నేర్చుకొని ఈ జగ్గయ్యపేటకు వచ్చి వీళ్ళు క్రియేటివ్ మైండ్స్ అకాడమీ అని చెప్పేసి ఒకటి సంస్థ స్థాపించారు వీళ్ళు. దీని ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యను అందియాలని చెప్పేసి వీళ్ళు చాలా మెటీరియల్ కూడా చాలా తయారు చేశారు వీళ్ళు. తెలుగు మెటీరియల్ చాలా బాగుంది. పిల్లలకు మామూలుగా మనం స్కూల్కు పంపిస్తుంటాం, కానీ వాళ్ళకు చదవడం రాయడం రాదండి. ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి మనం సహజం ఇంగ్లీష్ మీడియం పంపించాలి. అటు ఇంగ్లీష్ రాకుండా ఇటు తెలుగు రాకుండా చదవడం రాయడం రావట్లేదు. 85% మంది పిల్లలకు చదవడం రాయడం రావట్లేదండి. 9th వరకు వచ్చినా 10th వరకు వచ్చినా కూడా రావట్లేదు. పూర్తిగా వెనకబడిపోతున్నారు. ఈ క్రియేటివ్ మైండ్స్ వీళ్ళు చాలా చక్కగా మెటీరియల్ తయారు చేశారు. అసలు పిల్లవాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఈ మెటీరియల్ తయారైందండి. ఇది దాంట్లో వీళ్ళు ఖచ్చితంగా వాడు చదవడం రాయడం ఎంత మొద్దు పిల్లవాడైనా కూడా చదవడం రాయడం మాత్రం నేర్చుకుంటాడండి. దానికి వీళ్ళు తయారు చేసినటువంటి ఒక మెటీరియల్ చాలా ఉపయోగపడుతుందండి అది. కాబట్టి మీరు కూడా చూసుకోవచ్చు. మీ పిల్లవానితోటి వీళ్ళ దగ్గరికి మీరు ఒక 3-4 నెలలు పంపండి. మీ పిల్లల్ని వారి యొక్క ప్రోగ్రెస్ ఖచ్చితంగా మీకు అవపడుతుందండి. మీ ముందే ఒకటి చెప్పండి, చదువుతారు. ఒక పేపర్ ఇవ్వండి, చదువుతారు. మీరే చెప్పండి, రాస్తారు. అంత చక్కగా ఉందండి ఈ మెటీరియల్. కాబట్టి ఈ యొక్క జగ్గయ్యపేటలో ఇక్కడ ఉన్నందుకు, ఈ సంస్థ ఉన్నందుకు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు అదృష్టవంతులుగా భావిస్తున్నాండి నేను. వాళ్ళు అక్కడ ఏదైతే నేర్చుకున్నారో దానికంటే అధికంగా ఇక్కడ శ్రమిస్తున్నారు వీళ్ళు. చాలా మంచిగా పిల్లలకు నాణ్యమైన విద్యను దగ్గర ఉండి ప్రతి పిల్లవాని యొక్క భవిష్యత్తును వాళ్ళకు చదవడం రాయడం వస్తేనే కదండి ఏదైనా భవిష్యత్తు ఉండేది పిల్లలకు. మనం అది చూసుకోవట్లేం. మనకు చదవడం వస్తుందా రావట్లేదు చూసుకోవట్లేదు, కానీ వాళ్ళు వేసే మార్కులను ఇవన్నీ మనం చూస్తున్నాం, మా ప్రోగ్రెస్ చూస్తున్నాం, పక్కకు పెడుతున్నాం. కానీ అన్నీ వాళ్ళు వేసేయండి ఆ మార్కులన్నీ. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవాలి పిల్లల్ని. వీళ్ళకి చదవడం వస్తుందా రావట్లేదా. రానప్పుడు వీళ్ళని అడగాలి, మా అబ్బాయికి ఎందుకు చదవడం రాయడం రావట్లేదు అని వీళ్ళని అడగాలండి. మీరు అడిగితే వీళ్ళు చాలా స్పందించి పిల్లవాడిని చదవడం రాయడానికి చాలా ఇంపార్టెంట్ ఇచ్చి వాడిని తీర్చిదిద్దుతారు వీళ్ళు. కాబట్టి ఈ యొక్క సంస్థను మీ అదే జగ్గయ్యపేట కానీ ఇక్కడ వీళ్ళ అకాడమీ ఇక్కడే ఉంది. ముందు కూడా చాలా విస్తరిస్తారు వీళ్ళు. ఈ అకాడమీ ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు అని నేను భావిస్తున్నాను.